హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. సమ్మర్ టైం అంటే చల్లమిరపకాయలు పెట్టేసుకుంటే ఒక సంవత్సరం వరకు కూడా ఏం బాధ ఉండదన్నమాట. పెరుగుతో పాటైనా పప్పు, రసం, పచ్చడి, అన్నం ఎందులోకైనా కాంబినేషన్ గా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ కనుక ఫాలో అయినట్టయితే కారం లేకుండా కమ్మగా ఉంటాయి. ఉప్పు కూడా కరెక్ట్ గా చెప్తాను, ట్రై చేసి చూడండి. వీటిని కొంతమంది ఊరమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, అలాగే ఉప్పు మిరపకాయలు అని కూడా పిలుస్తారండి. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1.5 kg వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని మనం ఏ సైజ్ అంటూ లేదండి, ఇలా పెద్దగా ఉన్న వాటిని తీసుకుంటే మనకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట, అంటే కట్ చేసుకోవడానికి అలాగా. సో నేనైతే పెద్దవి తీసుకున్నాను. వీటిని ఒక 2-3 సార్లు నీట్ గా వాటర్ లో కడుక్కున్న తర్వాత ఏదైనా క్లాత్ పైన వేసేసి జస్ట్ తడి లైట్ గా పొయ్యేలాగా ఆరబెట్టుకోండి. మరీ ఎక్కువగా ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ విధంగా తడి మొత్తం తుడిచేసుకున్న తర్వాత వీటిని మనం కట్ చేసుకోవాలి. దీనికోసం మీరు షార్ప్ గా ఉన్న నైఫ్ తో ఈ విధంగా మధ్యలో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పిన్ ఉంటుంది కదా, కొత్త సేఫ్టీ పిన్ లాంటిది లేదా దబ్బనం లాంటిది తీసేసుకుని మధ్యలో ఈ విధంగా చీల్చుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అంటే నైఫ్ తో ఈజీగా ఉంటుందండి. మీరు నైఫ్ తో కట్ చేసుకోండి. నేనైతే అన్నిటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నిటికీ మనము చక్కగా మధ్యలో స్లిట్స్ చేసుకున్న తర్వాత వీటిని ఊరబెట్టుకోవాలి. దానికోసం ప్రాసెస్ చూపిస్తాను. ఏదైనా పెద్ద పాత్ర తీసేసుకుని అందులోకి 1.5 kg మిరపకాయలకు గాను 1 లీటర్ వరకు నేను పెరుగు తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా కవ్వంతో అయినా లేదా విస్కర్ తో చక్కగా ఏమాత్రం ఉండలు లేకుండా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ పెరుగు గాను 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఈ క్వాంటిటీ వచ్చేసి 1.5 kg మిరపకాయలకు గాను 3/4 లీటర్ పెరుగు నుంచి 1 లీటర్ పెరుగు వరకు తీసుకోవచ్చు. నేను 1 లీటర్ తీసుకుని అందులోకి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వచ్చేసి 150 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఇది రాళ్ళుప్పు. మీరు ఈ క్వాంటిటీలో వేసుకున్నట్టయితే మిరపకాయలు వచ్చేసి మరి ఎక్కువ ఉప్పుగా లేకుండా కరెక్ట్ గా ఉంటాయి. మీరు కాస్త ఎక్కువ ఉప్పు తినే వాళ్ళైతే 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉప్పు యాడ్ చేసుకుని చక్కగా మజ్జిగలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, వాటిని యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ వేసేసుకున్న తర్వాత చేత్తో అయినా లేదా ఏదైనా గరిటెతో మొత్తం మజ్జిగలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకునేదానికంటే కూడా మీరు జస్ట్ ఇలా కుదిలించుకుంటే కూడా సరిపోతుంది అనమాట. అన్నిటికీ మజ్జిగ బాగా పట్టేస్తుంది. ఈ విధంగా పట్టిన తర్వాత వీటిని బాగా అదమాలి, మజ్జిగలోకి ఇమిరేలాగా అదిమేసి వీలైతే దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టైనా క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా దీనిపైన టైట్ గా మూత పెట్టేసి మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఒక 3 రోజుల వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఓపెన్ చేసి కలుపుకోకపోయినా జస్ట్ మూత పెట్టి అలాగే కుదిలించుకుంటూ ఉంటే కూడా సరిపోతుంది. నేనైతే దీన్ని మూత పెట్టి మధ్య మధ్యలో అంటే రోజుకు 1-2 సార్లు ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉన్నాను అనమాట. చూడండి, 3వ రోజు ఈ విధంగా చక్కగా మజ్జిగ అయితే అన్నింటిలోకి ఊరిపోయింది. ఇలా ఊరిన తరువాత దీన్ని మళ్ళీ ఒకసారి మజ్జిగలోకి బాగా ప్రెస్ చేసి తరువాత ఏదైనా మంచి షీట్ వేసేసుకుని దానిపైన వీటిని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఆరబెట్టిన తరువాత మజ్జిగ మిగులుతుంది కదండి, ఆ మజ్జిగని ఏదైనా మంచి నీడలో పెట్టేసుకోండి. నీళ్ళలో పెట్టి ఇవి ఒక రోజంతా డ్రై అవుతాయి కదా, డ్రై అయిన తర్వాత ఈ మజ్జిగలోకి మళ్ళీ వాటిని వేసుకోవాలి. ఇది 1 డే తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాగా సగానికి సగం ఎండిపోయాయి. ఎండిన వాటిని మళ్ళీ మనం మజ్జిగలోకి వేసి మళ్ళీ మరుసటి రోజు నైట్ అంతా నానిన తర్వాత వీటిని మళ్ళీ షీట్ పైన వేసుకుంటూ ఇలా కంటిన్యూస్ గా ఒక 3 days చేసామనుకోండి, మజ్జిగంతా కూడా ఈ మిరపకాయల్లోకి ఊరిపోతుంది. తరువాత నార్మల్ గా ఎండలో పెట్టి డ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 10 days పట్టిందండి ఇది మొత్తం ఆరడానికి. ఎందుకంటే మనకు బాగా ఆరితేనే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, సంవత్సరాల తరబడి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా. సో నేనైతే 10 days బాగా ఎండలో పెట్టేశాను. 10 days తర్వాత బాగా డ్రై అయిపోయాయి. ఈ మిరపకాయలు ఏ చింత లేదండి, ఒక సంవత్సరం వరకు కూడా చక్కగా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ లోకి కాస్త ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ ఊరమిరపకాయలని వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది, మరి ఎక్కువగా కూడా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసి తీసేసుకున్న వాటిని మనము పెరుగన్నంలోకి కానీ, పప్పుచారు కానీ, రసం, ఇంకా పచ్చడన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కొంతమంది వీటిని
ఈ పులిహోర చేస్తుంటారు కదా, పులిహోరలోకి వేసుకుంటూ ఉంటారు, దద్దోజనంలోకి యాడ్ చేసుకుంటారు. ఎలా చేసుకున్నా ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి. కమ్మగా అలాగే కొరుక్కుని తినడానికి కూడా బాగుంటాయి. నేను చెప్పిన క్వాంటిటీలో కనుక మీరు చేసుకున్నట్టయితే మరీ ఎక్కువ కారం ఉండదు, మరీ ఎక్కువగా ఉప్పుగా లేకుండా తినడానికి సూపర్ గా ఉంటాయి. నాకైతే వీటిని అలాగే తినేయడం కూడా చాలా ఇష్టం అనమాట. సో మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.